వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. 6 మత్స్యకారుల ప్రాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. గుండెకోతతో ఆ కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఈ విషాదం చుట్టూ పొలిటికల్ డ్రామా నడుస్తుంది. విశాఖ బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు సర్కార్ ఎందుకు స్పందించలేదు? రాత్రికి రాత్రే కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి ఉంటే ఆ ప్రాణాలు దక్కేవి కావా అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబాలకు కోటి చొప్పున ఎస్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని కొట్టి పారేస్తుంది. జగన్కి అసలు కిలోమీటర్లకు నాటికల్ మైల్స్కు తేడా తెలుసా? ప్రమాదం జరిగిన వెంటనే యంత్రాంగం స్పందించిందని, గత వైసీపీ హయాంలో మత్స్యకారులను గాలికి వదిలేసి ఇప్పుడు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ తీవ్రంగా ధ్వజమెత్తున్నారు. ఇక్కడ అసలు తప్పెవరిది? అధికారుల సమన్వయ లోపమా లేక రాజకీయ కక్ష సాధింపా? మత్స్యకారుల ప్రాణాల కంటే ఇక్కడ రాజకీయ విమర్శలే ముఖ్యమా? ఈ అంశాల గురించి చర్చించేందుకు మనతో పాటు ఇవాళ మెగా టీవీ డిబేట్లో సిద్ధంగా ఉన్నారు వెంకటలక్ష్మి గారు, వైసీపీ నాయకురాలు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బాలగురుస్వామి గారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నం కోటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. మనం డిబేట్లోకి వెళ్లే ముందు దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ప్యాకేజ్ చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. వైజాగ్ తీరంలో జలసమాధి అయిన 5 మత్స్యకారుల ప్రాణాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతున్నాయి. జులై 1న వేటకని సముద్రంలోకి వెళ్లిన 7 మత్స్యకారుల బోటు తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే జులై 4 రాత్రి ఊహించని ఘోర ప్రమాదానికి గురైంది. మృత్యు కెరటాల మధ్య బోటు మునిగిపోతుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ అమాయకులు సముద్ర అలలతో ప్రాణాంతక పోరాటం చేశారు. కానీ కాలం కలిసిరాక మత్స్యకారులు సముద్ర గర్భంలోనే కలిసిపోగా మృత్యువుతో పోరాడి చిన్న అనే ఒక్కడు మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడి ప్రాణ సంకటం నుంచి సేఫ్ అయ్యాడు. అయితే అసలు సముద్రపు చావు అంచుల్లోకి వెళ్లిన ఆ ఒక్కడు అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మృత్యు ముఖద్వారం నుంచి లైవ్ అప్డేట్. సముద్రంలో కొట్టుకుపోతూ చావు అంచుల్లోకి వెళ్లిన మత్స్యకారుడు చిన్నాను జులై 5న అదే రూట్లో ప్రయాణిస్తున్న ఒక చైనా బోటు సిబ్బంది గుర్తించారు. చైనా సిబ్బంది చూపిన మానవత్వంతో చిన్నా సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతోనే అసలు సముద్రంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం బట్టబయలైంది. ఆ చైనా బోటు గనక రక్షించకపోతే ఈ దారుణ ఉదంతం అసలు ప్రపంచానికి తెలిసేదేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక్కడు ప్రాణాలతో తిరిగొచ్చినా మత్స్యకారులు జలసమాధి కావడంతో తీర ప్రాంతంలో గుండెకోత, కన్నీటి సముద్రం కనిపిస్తోంది. సరిగ్గా తీరంలో ఉన్న ఈ కన్నీటి సముద్రమే వైజాగ్ జబ్బర్ తోట సాక్షిగా ఇప్పుడు పొలిటికల్ రణరంగంగా మారింది. విశాఖ సాక్షిగా నిలదీత. జబ్బర్ తోటలో కన్నీరు మున్నీరవుతున్న మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై అటాకింగ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. జులై 4 రాత్రి 10 గంటల 30 నిమిషాలకే కలెక్టర్, మెరైన్ సీఐలకు మెసేజ్ పంపిన అధికారులు ఎందుకు నిద్రపోయారని, అర్ధరాత్రే కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి ఉంటే 5 మత్స్యకారులు బతికేవారు కాదా అంటూ సూటిగా నిలదీశారు. తప్పు జరిగింది కాబట్టే 3 మ్యాన్ కమిటీ వేశారని, ఆ నివేదిక అంతా తప్పులు తడకని మండిపడుతూ అసలు చంద్రబాబు సర్కార్కు మానవత్వం ఉందా అని ప్రశ్నిస్తూ బాధిత కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. జగన్ విమర్శలు ఇలా ఉంటే ప్రమాదం జరిగిన నిమిషం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న తక్షణ నిర్ణయాలు, ప్రభుత్వం చెప్తున్న లెక్కలు వేరేలా ఉన్నాయి. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని అంటే కలెక్టర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కంప్లైంట్ కానీ చేతికి వస్తే మనుషులు చనిపోతా ఉన్నారు, వెంటనే ఆదుకోవాలి అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి, ఆ అధికారులకు ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా.
జగన్ ఆరోపణలను కూటమి ప్రభుత్వం ముక్తకంఠంతో ఖండిస్తూ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన మరుక్షణమే సీఎం చంద్రబాబు నాయుడు యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దించారని స్పష్టం చేస్తుంది. నడి సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ సవాల్తో కూడుకున్నదైన హెలికాప్టర్లు, ప్రత్యేక బోట్లను రంగంలోకి దించి గాలింపు చర్యలను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. విపత్తుల సమయంలో చంద్రబాబు తక్షణమే రియాక్ట్ అవుతారనేది జగమెరిగిన సత్యమని, నిబంధనల ప్రకారమే అత్యంత వేగంగా గాలింపు చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో సముద్రంలో ఉండే సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ యంత్రాంగం శ్రమించిందని, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎక్కడా కూడా అలసత్వం వహించలేదని అధికార పక్షం తేల్చి చెబుతోంది. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించినా జగన్ చేస్తున్న విమర్శల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటని అధికార పక్ష నేతలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని, ఆయనకు అసలు కిలోమీటర్లకు నాటికల్ మైల్స్ కు తేడా తెలియదంటూ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ హై వోల్టేజ్ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల నరకప్రాయమైన హయాంలో మత్స్యకారులను పూర్తిగా గాలి కొదిలేసి ఇప్పుడు బాధితులను ఓదార్చే నెపంతో వైజాగ్ లో శవ రాజకీయాలు చేస్తున్నారంటూ పల్లా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు మత్స్యకారుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత కూడా జగన్ కు లేదని, ఈ విశాఖ పర్యటన వెనుక ఉన్న అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటో విపక్ష నేత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి గారు వేరే ప్రాంతంలో ఉండి ఫోన్ లో పలకరించారు, దాన్ని విమర్శిస్తున్నావు. కలెక్టివ్ గవర్నెన్స్ ఇది. మా మంత్రి వెళ్ళారు, నీ హయాంలో 275 మంది చనిపోతే పలకరించలేదు, పక్కన పెట్టు. సిగ్గుందా? నువ్వు మాట్లాడడానికి అసలు సిగ్గుందా? రికార్డు తీసుకురా. 5 సంవత్సరాల్లో 275 మంది చనిపోతే వాళ్ళకి కనీసం పరిహారం ఇవ్వలేదు. పరిహారం ఎప్పుడు ఇవ్వాలి? ఒక కుటుంబం చచ్చిపోతే నెల రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో పరిహారం ఇస్తే ఆ కుటుంబానికి కొంత ఊరట వస్తుంది. నీ హయాంలో నువ్వు పలకరించలేదు, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. నువ్వు ఉంచేసినటువంటి నీ హయాములో చనిపోయినటువంటి వ్యక్తులకి అధికారం వచ్చిన తర్వాత 2024లో పరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. రికార్డుతి సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మేము సైలెంట్ గా ఉంటాం అనుకుంటాం. నీకు ధీటుగా నేను సమాధానం చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు పలకరించలేదు, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. ఒకవైపేమో బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలంటూ జగన్ మైండ్ గేమ్ ఆడుతుంటే, మరోవైపు ఇదంతా రాజకీయ స్వార్థమంటూ కూటమి నేతలు అంతే ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికే 3 మెన్ కమిటీ అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే, బాధితులకు ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించామని, ఇంకా ఆదుకుంటామని అధికార పక్షం బల్లగుద్దు చెప్తోంది. ఈ పొలిటికల్ వార్ తో టీవీ స్టూడియోలు హీట్ ఎక్కుతున్నాయి. కానీ అసలు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల ప్రాణాల భద్రతకు శాశ్వత కమ్యూనికేషన్ వ్యవస్థ ఎప్పుడు వస్తుందనేదే ఇక్కడ అసలైన $1 మిలియన్ ప్రశ్న. రాజకీయ నేతల విమర్శలు, ప్రతి విమర్శల పొలిటికల్ సర్కస్ ఎలా ఉన్నా, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మత్స్యకార కుటుంబాలకు కావాల్సింది కేవలం మాటలు కాదు, భవిష్యత్తుకు గ్యారంటీ. మరి కూటమి సర్కార్ ఆ కుటుంబాలను ఎలా ఆదుకుంటుంది? జగన్ లేవనెత్తిన డిమాండ్లపై ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బాలగురుస్వామి గారు. బాలగురుస్వామి గారు, విన్నారు కదా, ఏదైతే మత్స్యకారుల ప్రాణాలు సముద్ర గర్భంలో కలిసిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అనేక అపవాదులు మూట కట్టుకుంటా ఉంది. ఇటు వైసీపీ అయితే బహిరంగంగా ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకంటే రాత్రి 10:30కు మెసేజ్ ఇస్తే తెల్లారే వరకు అధికారులు ఎవరు స్పందించలేదు. ఏం చేస్తున్నారు? అప్పటి వరకు హాయిగా నిద్రపోతున్నారా? ఎవరి కోసం వెయిట్ చేశారు మీరు అప్పుడు దాకా స్పందించడానికి అంటూ ఓ పక్క ఈ మధ్యన చంద్రబాబుకి ఎక్కువగా ఈ గ్రాఫిక్స్, ఈ తీసిన సెల్ఫీ వీడియోలు ఎక్కువైపోయినాయి, దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ అనుభవాన్ని రంగరించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగానే మీరు చెప్పినట్టు, ఇటు పక్క చంద్రబాబు గారు చెప్పినట్టు ఎవరైనా సరే స్పందించారా? స్పందించారు కాబట్టి ఆలస్యంగా స్పందించారు, జరగాల్సిన నష్టం జరిగిందంటూ కూడా ఇంకొక వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది బాలగురుస్వామి గారు? ఇది ఫోన్ చూడు రహీం గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరు విజయలక్ష్మి గారికి, మిగతా వారికి, మెగా 9 టీవీ వీక్షకులకి అందరికి కూడా శుభ సాయంత్రం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రమాదం జరిగిన మాట వాస్తవం.
ప్రభుత్వం వెంటనే స్పందించింది అనే మాట వాస్తవం. స్పందించబట్టే వేగంగా ఫోటోకి ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రమాదం జరిగిన రోజు ఆ శాఖ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారి కంటికి ఆపరేషన్ జరుగున్నా కూడా ఇమీడియట్ గా ఉత్తరాంధ్ర నుంచి మరో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారిని పురమాయించి ఆ కుటుంబాల దగ్గర పంపించడం, ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడటం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హోమ్ మినిస్టర్ అనిత గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన మాట వాస్తవం. అంతేగాని వీళ్ళు ఈ వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి బురద చల్లడం, గుడ్డగాల్చి మీదేయడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే వీళ్ళు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలోనే గతంలో కూడా ఉండి ఒక్కసారి కూడా అధికారంలో కూర్చోకుండా వీళ్ళు ఏదైతే మాట్లాడారో మాట్లాడితే కొంతవరకు అయితే అర్థం ఉంటది. కానీ 2019-24 మధ్యలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 270 మంది మత్స్యకారులు పైగా 5 ఏళ్లలో చనిపోతే ఎంతమంది కుటుంబాలకి మీరు డెత్ సర్టిఫికేట్లు ఆపేశారు, ఎంతమందికి పరిహారం ఇవ్వకుండా ఆపారు అనేది వీళ్ళకి తెలియదా అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 63 మందికి డెత్ సర్టిఫికేట్లు ఇచ్చి 3,15,00,000 రూపాయలు ఆ కుటుంబాలకి, మత్స్యకార కుటుంబాలకి మేము వచ్చిన తర్వాత సర్టిఫికేట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చాము. వీళ్ళకి ఆ మాట మాట్లాడటానికి కొంచెమైనా జ్ఞానం, బుద్ధి ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు మైక్ ముందుకు వస్తే, మీడియా ముందుకు వస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడటం తప్ప మరొక ఆలోచన అనేది వీళ్ళకి లేదు. ఎందుకనంటే కుటుంబాలు చనిపోయి ఉన్నాయి, వాళ్ళకి నైతికంగా మనం పరామర్శ చేయాలి, మీకు చేతైంది ఏదన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి, లేదా అడ్వైజ్ ఇవ్వాలి. అది బాగొట్టేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని చేత కాదు. కానీ ఇప్పుడు వచ్చేసి ఏవో కల్లబుల్లి మాటలు మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ శవాలు కనపడితే అక్కడ శవ రాజకీయాలు చేయడం అనేది ఈ శవాల మీద పుట్టిన పార్టీకి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికన్నా మారాలని చెప్పి నేను మీ ద్వారా సూచిస్తా ఉన్నాను. అలాంటిది లేకుండా, అలా చేయకుండా వీళ్ళు అదేదో పాతకాలంలో జంతు కలేబరాలు చనిపోతే ఆకాశంలో ఉన్న బారోలో ఎలా వచ్చి వాలిపోతాయో, ఎక్కడన్నా ఎవరన్నా కుటుంబాలు చనిపోతే దాన్ని రాజకీయ రంగు పులిమి రాజకీయం చేయడం అనేది వీళ్ళకి అలవాటుగా, పరిపాటిగా మారిపోయింది తప్పితే వీళ్ళకి అసలు ఆలోచన జ్ఞానం అనేది కొంచెం కూడా లేకుండా వీళ్ళు తయారైపోయినారు. అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు రాజకీయాలు వీళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడటం చేయడం తప్ప వీళ్ళకేమీ తెలీదు. అన్నిటిని కూడా వీళ్ళు రాజకీయాలు చేయడం తప్ప, శవ రాజకీయాలు తప్ప వీళ్ళకి మరో ఆలోచన అనేది లేకుండా పోయింది. ఎందుకు వీళ్ళకి ఇప్పటికైనా కూడా ప్రతిపక్ష పాత్రలో ఎలా ఉండాలో కనీసం ఆ పాత ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా ఉంటే మన రాష్ట్రంలో అడిగి తెలుసుకోవటం, జగన్కి ఏదన్నా ఇబ్బందిగా ఉంటే ఆ పక్క రాష్ట్రాల్లోకి పోయి వాళ్ళకాడన్నా ఏదన్నా తెలుసుకొని ఒక ట్యూషన్ అన్నా చెప్పించుకుంటే బాగుంటుందేమో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. ఎందుకనంటే ఆయన తెలుగు రాష్ట్రాల వాళ్ళంటే వాళ్ళకి నేను ఒక ముఖ్యమంత్రిగా చేశాను, మిగతా వాళ్ళందరి దగ్గర నేను సలహా తీసుకోవడం అనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ఎందుకనంటే తను పొలిటీషియన్ కాదు, తను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నడుపుతున్నాడు. ఎవరైనా సలహాలు ఇచ్చినా నచ్చదు, ఎవరి దగ్గర సలహాలు తీసుకోవడం కూడా ఈయనకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష పాత్రలో ఎలా పనిచేయాలనేది ఎక్కడికైనా పక్క రాష్ట్రాల కన్నా పోయి తెలుసుకుంటే మంచిదేమోనని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. వీళ్ళు మాత్రం కంప్లీట్ గా శవ రాజకీయాలే చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కోస్ట్ గార్డులతో కావచ్చు, ప్రతి ఒక్కరి సంబంధిత అధికారులతోటి ఎప్పుడు కూడా ఏదైనా విపత్తు జరిగినా, ఎక్కడైనా సమస్య వచ్చినా కూడా అధికారులను నిద్రపోనీయకుండా 24/7 పనిచేసే ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఏ రాష్ట్ర ప్రజలను అడిగినా చెప్తారు. అదేందో మన దరిద్రం, ఇలాంటి పార్టీ ఇక్కడ ఉంది, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వీళ్ళకి ఆలోచన లేదు. ఈయన అనుకోండి, ఎక్కడైనా విపత్తు జరిగితే 3 రోజుల తర్వాత హెలికాప్టర్లో వచ్చి చూసి ఈయన విపత్తు జరిగితే 75 సంవత్సరాల వయసులో కూడా 24/7 పనిచేసి పడవల్లో వెళ్ళిపోయి బుడదలో తిరిగి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఈయనకి విమర్శించే నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి అండ్ పార్టీకి లేదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ గురుస్వామి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు వైసీపీ నాయకురాలు గారు ఉన్నారు, వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటలక్ష్మి గారు,
ఈ 5గురు మత్స్యకారుల విషయంలో సరే ప్రభుత్వం స్పందించిందని వాళ్ళు అంటున్నారు, కాదు సరైన సమయానికి స్పందించలేదు అంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా సరైనటువంటి స్పందనలో మాత్రం చాలా తప్పు జరిగింది అంటున్నారు. ఒక పక్క ఎస్గ్రీషా ప్రకటించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే గట్టిగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగానే ప్రభుత్వం వాళ్ళ పట్ల అనుకున్నంతగా రెస్పాన్స్ కాలేదా? అసలు దాని ప్రాణ నష్టం సంబంధించిన కారణాలు ఏంటి? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, అలాగే సోదరులు గురుస్వామి గారికి, అలాగే పెద్దలు కోటేశ్వరరావు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, రెహమాన్ గారు నమస్తే మీకు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులను పరామర్శించడానికి వచ్చిన తర్వాత ఆయన పరామర్శించి విషయాలన్నీ తెలుసుకొని విత్ ప్రూఫ్స్ తో ఆయన మీకు చూపించడం జరిగింది. ఎన్ని గంటలకి బోట్ మిస్ అయింది, ఎన్ని గంటలకి యంత్రాంగం స్పందించింది, ఎన్ని గంటలకి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందనే విషయాన్ని ఆయన ప్రెస్ ముందున వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు సోదరులు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఇక వైసీపీ పార్టీకి అసలు గతంలో మత్స్యకారులకి చేసింది ఏమీ లేదు, మేము వచ్చిన తర్వాతే అప్పుడు ఉన్నటువంటి కాంపన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము వచ్చిన తర్వాతే ఇచ్చాము అని చెప్పి సోదరులు మర్చిపోయినట్టున్నారు. మత్స్యకారులు వేరే దేశంలో ఇరుక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పక్షా నుండి వచ్చే వరకు కూడా పోరాటం చేసి వాళ్ళు క్షేమంగా ఇళ్లకు తీర్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. తర్వాత వచ్చిన తర్వాత ఎవరైనా చనిపోయిన కుటుంబానికి ఆయన వెళ్ళారు అని అంటే అక్కడ వారికి న్యాయం చేసే విధంగా ఒక కుటుంబం, ఒక ప్రాణం గాని, ఒక కుటుంబ పెద్ద గాని ఎంత కుటుంబానికి ఉంటే ఎంత మేలు జరుగుతుందో అంతకంటే ఎక్కువ చేసేటువంటి ఉదార హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో తప్పే ఉందండి. వీళ్ళు సమయానికి స్పందించలేదు, అది ప్రూఫ్స్ తో ఆయన చూపించారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ని బట్టే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు, వాళ్ళ యంత్రాంగం ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ని ఆయన ప్రూఫ్స్ పట్టుకొని ఈ రోజు అడగడం జరిగింది. వాళ్ళు వచ్చి ఒక 5 లక్షలు లేదంటే ఎంతో ఇచ్చేసేసి కంటి తుడుపు చేసుకున్నారు తప్ప ఈ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైనా వెళ్ళి పలకరించారా అని అన్నది ఆయన అడిగారు. దానికి వైసీపీ లీడర్స్ గాని ఆయనకి గాని అసలు ఎథిక్సే లేవు. మమ్మల్ని మా అభివృద్ధి చూసి, మా ఉత్సాహం, మా ప్రభుత్వం యొక్క పనితనం చూసి వీళ్ళు ఈర్ష్యపడి మాట్లాడుతున్నారు అనే విధంగా ఈ రోజు సోదరులు మాట్లాడుతున్నారు. గతంలో చూస్తే ఏ రాష్ట్రంలో అడిగినా చెప్తారట ఈ సీఎం గారి కోసం, నిజంగా చెప్తారు ఏ రాష్ట్రంలో అడిగినా. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఉన్న మేనిఫెస్టో, ఎలక్షన్ తర్వాత ఎత్తేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఎవరికైనా చెప్తారు. 14లో ఇచ్చినటువంటి హామీలు 19 వరకు అవి జరగవు, అది ఎత్తేస్తారు మేనిఫెస్టో. అలాగే రేపు మన 24లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైనా ఉందంటే మేము ఇచ్చామని ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. ప్రచారం చేసుకొని ఈ రోజు నెట్టుకొస్తున్నట్టు పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. దానికి కానీ వచ్చే రోజుల్లో ప్రజలే దానికి డిసైడ్ చేస్తారు. అది వాళ్ళకు కూడా తెలుసు ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు అన్నది. ఈ మత్స్యకారుల వరకు చూసినట్టయితే వాళ్ళకి ఇచ్చేటువంటి కాంపన్సేషన్ విషయంలో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్స్ కొత్తవి కట్టించే విధంగా, వారికి జీవనోపాధికి కానీ వారి కుటుంబాలకు భద్రత కలిగించే విధంగా అన్ని రకాలుగా కూడా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునే విధంగా, వారి పిల్లల్ని ఆదుకునే విధంగా ముందు చూపుతో ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది కాకుండా ఈ చనిపోయిన ఇళ్లకు ఇవి అడ్డం పెట్టుకొని మేము వీళ్ళు ఇది చేసాం, అది చేసాం, మా గురించి ఏ రాష్ట్రంలో అడిగినా చెప్తారట. వెళ్ళి ఏ రాష్ట్రంలో వెళ్ళి అడగడం ఎందుకు, ఉన్న రాష్ట్రంలో అడిగితే చెప్తారు. ఈ రోజు మైక్ పట్టుకుని వెళ్ళి అమ్మ మీకు ఏ పథకాలు ఇస్తారని మొన్న వచ్చారు, మీకు ఏమి ఇస్తానని చెప్పి ఇలా అబద్ధాలు చెప్పి 3 వచ్చారు అని చెప్తే అందరూ చెప్పారు. వాళ్ళు కూడా ఫస్ట్ ఎత్తేసి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఏదైనా ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆయన మాట్లాడిన మాటల్లో ఆ కుటుంబాలను ఆదరించారు. ఆయనకి మా పార్టీ నుంచి ఎంత వీలైందో అంతే ఆయన సహాయం కూడా అందించే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి వీళ్ళకి బాధ కలుగుతుంది. లోకల్లో ఉన్న లీడర్స్ ఎవరైనా వెళ్ళారా? పెద్దలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరూ వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు, వీడియో కాల్లోని పలకరించారు అన్న మాటకి తప్పేముందండి? అది ఆయన ఉన్న మాటే కదా అన్నారు.
దానికి వీళ్ళకి మేము ఇది చేసాం, అది చేసాం, ఇది చేయకూడదు, ఇది శవాల్ రాజకీయం చేస్తున్నాడు ఆయన, శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు అని అన్న విషయం. శవాల్ రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఎక్కడ శవం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ పథకాలు వస్తాయన్నా సరే రాకుండా చేసే విధంగా వీళ్ళు మాట్లాడతారు, ఏవో కుట్రలు చేస్తారు, ఏ పథకాలు వేయకుండా కోర్టులకు వెళ్తారు. కానీ వీళ్ళు పథకాలు ఇవ్వడం లేదు, మేము కోర్టులకు వెళ్దామని చూసినా కూడా, మేము ఏదైనా మంచి చేయాలని చూసినా కూడా వీళ్ళు ఉన్న పథకాలే వీళ్ళు ఇవ్వడం లేదు. అలాంటి పార్టీని ముందు పెట్టుకొని వీళ్ళు మేము ఇది చేసాం, అది చేసాం అంటే ఈ రోజు ప్రజలు నమ్మే విషయంలో లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కుటుంబాన్ని పరామర్శించారు, ఆ సహాయం అందించారు. రైట్ వెంకటలక్ష్మి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, కావాల్సిన సమయం ఉంది. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, సరే ఏదో రాజకీయాలు ఏమైనప్పుడు కూడా, ఎవరెవరి శవ రాజకీయాలు అయినప్పుడు కూడా, ఎవరెవరు బాధ్యతగా వహించినప్పుడు కూడా అక్కడ పోయిన ప్రాణాలు అయితే రావు. 6 మత్స్యకారులు ప్రాణాలు వదిలారు. అసలు వాస్తవంగా ఈ విషయంలో మత్స్యకారులకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఎందుకు ప్రభుత్వం విషయంలో నిజంగానే ప్రభుత్వం తప్పు చేసిందా? సకాలంలో స్పందించలేదా? అదేవిధంగా ఇటు పక్క వైఎస్ జగన్ ఏదైతే దానికి ప్రత్యామ్నాయంగా వాళ్లకు జరిగినట్టు నష్టాన్ని ఇటు ₹1 ఎక్స్గ్రేషియా అడగటంలో ఎంతవరకు న్యాయం? ఏమంటారు ఓవరాల్గా? సముద్రంలో మత్స్యకారులు బయటకు వెళ్ళడం అందరికీ తెలిసినటువంటి విషయం. వాతావరణం సరిగ్గా లేనప్పుడు కొంతమంది కొన్ని సందర్భాల్లో మరణించడం కూడా ఒక విషాదం అనేది అందరికీ తెలుసు. అందువలన ప్రభుత్వాలు అంటే వాతావరణ శాఖ అనేక సందర్భాల్లో మత్స్యకారులకు కానీ, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి అలకల్లోల పరిస్థితులను బట్టి వేటకు వెళ్ళొద్దని ఇట్లాంటి హెచ్చరికలన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అయినా కానీ అనేక సందర్భాల్లో వాటిని ఖాతరు చేయకుండా కావచ్చు, లేదా అప్పటికే సముద్రంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోవడం అనేటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం మనకి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం అనేటువంటిది ఒక కళగా మారింది. ఇది ఎవరికి కూడా గౌరవప్రదమైనటువంటి కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ ఉదంతంలో 6 మత్స్యకారులు చనిపోయినటువంటి ఉదంతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అని చెప్పేటువంటి ప్రభుత్వము లేదా అధికార పార్టీ వాదనని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాని మీద విచారణ జరిపి, ఎందుకు అంటే ఆ ఉదంతం గురించి ఎప్పుడు రిపోర్ట్ అయింది, ఆ రిపోర్ట్ అయిన తర్వాత అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందించింది ఏమిటి అనేటువంటివన్నీ కూడా రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ ని ఒక విచారణ కమిటీ పరిశీలించి ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది తేల్చిన తర్వాత మాత్రమే అధికార యంత్రాంగం లోపం ఉందా, లేకపోతే ఎవరి లోపం ఉంది ఏమిటి అనేటువంటిది మనం నిర్ధారించగలం తప్ప ప్రతిపక్ష నాయకులు చెప్పినటువంటి ఆరోపణల్ని యాజిటీజ్ గా తీసుకోవక్కర్లేదు. అదే విధంగా అధికార పక్షం చెప్పేటువంటి మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. విచారణ కమిషన్ నివేదికని బయట పెట్టండి. అప్పుడు ఆ విచారణ కమిషన్ నివేదిక సక్రమంగా ఉందా లేదా అనేటువంటిది ఎవరైనా పరిశీలించి తమ అభిప్రాయాలు చెప్పచ్చు, లేదా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపవచ్చు. ఇది ఒక అంశం. రెండోది కాంపెన్సేషన్ గురించి ఏ ప్రమాదం జరిగినా లేకపోతే ఏ విపత్తు జరిగినా కానీ కాంపెన్సేషన్ కి కొన్ని నిబంధనలు ఆల్రెడీ ఉంటాయి. అవి జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి నిబంధనలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రూపొందించినటువంటి నిబంధనలు కావచ్చు. ఆ మేరకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇస్తారు కూడా, అందులో రెండు సందేహం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మిస్సింగ్ కేసులు ఉంటాయి. ఆ మిస్సింగ్ కేసులు ఉన్నప్పుడు ఆ మిస్ అయినటువంటి వాళ్ళు చనిపోయారని నిర్ధారిస్తే ఒక సమస్య వస్తుంది. ఆ వాళ్ళ సంగతి తేలకుండా జాప్యం జరిగితే మరొక సమస్య వస్తుంది. అందువలన కేస్ టు కేస్ ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది మనం చూసి చెప్పాలి తప్ప బ్లాంక్ గా మొత్తాన్ని నిరాకరించారని కానీ లేదా మొత్తాన్ని ఇచ్చారని కానీ చెప్పడానికి అవకాశం లేదు. ఇక కాంపెన్సేషన్ ₹1 ఇవ్వాలా, 50 లక్షలు ఇవ్వాలా, 2 కోట్లు ఇవ్వాలా, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదా మత్స్యకార సంఘాలు కావచ్చు, లేదా కుటుంబాలు కావచ్చు, వాళ్ళు ఎంతైనా, ఎందుకంటే ఆ ₹1 ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం రాదు ఆ కుటుంబానికి తిరిగి. అందుకని ఎంత ఇవ్వాలా ఏమిటనేటువంటి దాని మీద అంగీకారం ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకొకటి ఉండొచ్చు, కానీ అడగటం అయితే తప్పు కాదు.
₹1 కోటి అడిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉండగా ఆ విధంగా చనిపోయినటువంటి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చారో ఆయన చెప్పి ఉంటే అది ఒక పద్ధతిగా ఉండేది. అటువంటి ప్రకటన అనేది లేదు కనుక అందుకని అడగటం తప్పేం లేదు. ఇవ్వాలా లేదా, నిబంధనలు ఏమిటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి అనేటువంటిది దాన్ని బట్టి చూడొచ్చు. నా అభిప్రాయం అయితే ఉదారంగా అలాంటి కుటుంబాలకి, ప్రాణాధారం కోల్పోయినటువంటి అలాంటి కుటుంబాలకి ఉదారంగా మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి అనే డిమాండ్ మాత్రం నేను సమర్థిస్తా అనేది ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. కోటేశ్వర గారు, బాలగురుస్వామి గారు, ఇప్పుడు దాదాపు వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా కానివ్వండి, దానికి సంబంధించిన ట్రోల్స్ ఒకటి నడుస్తూ ఉంది. ఏదైతే టీడీపీ వాళ్ళు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి కిలోమీటర్లకి నాటికల్ మైల్స్కి తేడా తెలియదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఓకే అసలు ఇక్కడ మానవత్వానికి శివరాజకీయాలకి టీడీపీకి తేడా తెలీదు అంటే కిలోమీటర్లు తేడా తెలియడానికి 6 మత్స్యకారులు చనిపోవాలా అంటూ కూడా సెటారికల్గా వైసీపీ ట్రోల్ చేస్తుంది. అసలు ఎందుకు వచ్చింది ఈ టాపిక్ కిలోమీటర్లకి నాటికల్ మైల్స్కి? కిలోమీటర్లకి నాటికల్ మైళ్ళకి తేడా తెలియదు అని చెప్పి ఎందుకనంటే చాలా సందర్భాల్లో ఆయనకి ఉల్లిపాయకి ఆలుగడ్డకి తేడా తెలియకుండా మాట్లాడాడు స్టేజ్ మీద నుంచి. ఆయనకి టీఎంసీలకి క్యూసెక్లకి తేడా తెలియకుండా మాట్లాడాడు గతంలో. అంటే ప్రమాదం జరిగిన ప్రదేశం ఎంత దూరంలో ఉందనేది దాన్ని నాటికల్ మైల్లోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనేది అందరికీ తెలుసు. ఆయన చేసిన ఆరోపణలను బట్టి, ఆయన చేసే మాటలను బట్టి మాట్లాడిన మాటలు. ఇంకపోతే విజయలక్ష్మి మేడం గారు ఇందాక చెప్తా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా అయ్యే వస్తాయని. ఎందుకనంటే ఈ యూట్యూబ్ బ్యాచ్, పెయిడ్ బ్యాచ్ అంతా వీళ్ళ కాడ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి సంబంధించిన వీడియోలు వాళ్ళు ఎన్నైనా చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఏ విధంగా పరిపాలన సాగించారు, ఏ విధంగా జనాలకి మంచి జరిగింది అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు చెప్తారు, ప్రజలు తీర్పిస్తారు. మనం ఏం తొందరపడక్కర్లేదు. నేను ఇందాక చెప్పిన మాట ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్న నాయకుల దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి తీసుకోడు. ఎందుకంటే ఎవరైనా సలహా ఇస్తే నచ్చదు కాబట్టి తన దగ్గర ఐఏఎస్గా పనిచేసిన ఆయనే బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా సలహాలు ఇస్తే నచ్చదు అని చెప్పి. ఎందుకంటే పక్క నుంచి దగ్గర నుంచి చూశాడు కాబట్టి. దాన్ని ఉద్దేశించి పక్క రాష్ట్రంలో కన్నా పోయి సలహాలు తీసుకుంటే బాగుండదు అని చెప్పాను విజయలక్ష్మి గారు. నేను సంక్షేమ పథకాల గురించో లేదంటే మేము చేసిన పథకాలను పక్క రాష్ట్రాలకు పోయి అడగమని నేను చెప్పలేదు. మీరు అలా మాట్లాడారు. ఎందుకనంటే సంక్షేమ పథకాల గురించి ఏమి ఇచ్చాము, ఏం చెప్తామనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2019-24 మధ్యలో మీరు పెన్షన్లు పెంచుతామని చెప్పేసి 3000 చేస్తామని చెప్పేసి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 200 రూపాయలు చొప్పున 5 ఏళ్ళు పెంచుకుంటా వచ్చారు. మేము మద్యాన్ని కంప్లీట్గా నిషేధించి ఓట్లు వచ్చి అడుగుతామని చెప్పారు. ఆ తర్వాత మద్య వ్యాపారం ఎలా చేశారు, ఎలా ఏరులు అయిపారిందో అందరికీ తెలుసు. ఎందుకనంటే దాని గురించి మాట్లాడితే మళ్ళా ఈ డిబేట్ పక్కదారి పోతుంది. పైపెచ్చింగా దాని గురించే టైం సరిపోదు కాబట్టి ఈ రాష్ట్రంలో జనాలందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకనంటే మనము డెత్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేకపోయాము అనేది ఒప్పుకోవాలి ఈరోజు. ఎందుకనంటే మీ గవర్నమెంట్కి జనాలు చనిపోతే డెత్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం చేతకాని వాళ్ళు ఈరోజు వచ్చేసి కోట్లు అడిగేయడం, బురద చల్లడం, శవరాజకీయాలు చేయడం అది మీకు ఆనవాయితీ, అలవాటు, వెనతో పెట్టిన విధి కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డెత్ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేసి ఆ కుటుంబాలని ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వంది. జనాలు ప్రాణాలు గాలికి వదిలేసారు మీరు. అవి రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మళ్ళా కూడా ఎలాంటి తీర్పు ఇయ్యాలో, ఎవరు ఎలా పనిచేస్తున్నారో బాగా తెలుసు, బాగా చూస్తున్నారు. మనకేం తొందర లేదు విజయలక్ష్మి గారు. ఎందుకనంటే మనం ఏం చేసినా కూడా జనాలు మాట్లాడకపోవచ్చు కానీ తీర్పు అనేది మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు.
2019-24 మధ్యలో నోరెత్తిన వాళ్ళందరినీ లోపలేసి కేసులు పెట్టి జైలుకి పంపించి భయపెట్టిన క్రెడిట్ మీది, ఘనత. అలాంటి పనులు చేసిన వాళ్ళు మీరు. జనాలు సైలెంట్ గా తీర్పిచ్చారు. 24లో 11కు పడిపోయారు. ఎందుకనంటే ప్రతిపక్ష పాత్రలో ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి, ఏదైనా సలహాలు ఇచ్చేది కొంచెం మంచి సలహాలు బాగా ఇస్తే మంచిది అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉంటది, ఆయన ఎందుకనంటే పాపం చదువు కూడా తక్కువే, ఎందుకనంటే 10th క్లాస్ కూడా ఎలా పాస్ అయ్యాడనే అందరు ఈ మధ్య సోషల్ మీడియాలో చెప్తా ఉంటే చూస్తా ఉన్నాం. కాబట్టి ఓకే, వ్యక్తిగతం వద్దులండి. రైట్ గురుస్వామి గారు, వ్యక్తిగతం వద్దు. వెంకటలక్ష్మి గారు వాస్తవంగా మీరు అధికారం ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఇలాంటి ఎన్నో పడవలకు సంబంధించినటువంటి కానీ మునకలు కానివ్వండి, ఇలాంటి తుఫాన్లు కానివ్వండి అనేకం వచ్చినాయి. ఆ సమయంలో నిజంగానే ₹1 పరిహారాలు ఇచ్చారా? ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నోటికి వస్తే అంత అమౌంట్ చెప్పేస్తే ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి గుడ్డగాలు చేసినట్టు అడగటం ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు ప్రశ్న. ఏమంటారు? గత ప్రభుత్వం మాది అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా కూడా వారి కుటుంబానికి మేలు చేసే విధంగా ఆయన ఆలోచన చేసి ఆయన నష్టపరిహారం ఇవ్వడం అనేది జరిగింది. గతంలో చాలా ప్రమాదాలు చాలా సార్లు జరిగాయి, చాలా మంది చనిపోయారు, కానీ ఏ ఒక్కరికి కూడా ఈ మన సోదరులు స్వామి గారు చెప్తున్నట్టుగా ఎక్కడా జరిగి ఉండలేదు. వీళ్ళు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారంట. చెప్పాలంటే మరి నాకు నవ్వాలో మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చిన ప్రమాదం సేమ్ కాకపోవచ్చు, కానీ అనేక సందర్భాల్లో మత్స్యకారులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు 5 ఏళ్లలో ఇలాగే బోట్లు మునిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏ విధంగా ఇచ్చారనేది ఇప్పుడు ప్రశ్న. అవును, అప్పుడు 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 నష్టపరిహారం ఆ పరిస్థితులు బట్టి అప్పుడు ఇచ్చాం. ఇప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ₹1 ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ మేము వస్తే మేము ₹1 ఇస్తాం అని చెప్పారు ఆయన. దాంట్లో తప్పే ఉందండి. అప్పుడు ఇచ్చినంత మేము ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి అని. మన ప్రమాదం జరిగింది అప్పుడు, గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ₹1 నష్టపరిహారం చాలా మందికి చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మత్స్యకారుల విషయంలో కూడా పాకిస్తాన్ లా చిక్కబడితే దాన్ని బట్టి ఒక మూవీ కూడా తండేల్ మూవీ అని చెప్పి అది కూడా తీయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఆయన ఎంత పోరాటం చేసి మత్స్యకారుల పక్షాన ఎంత వెచ్చించి, ఎంత టైం గాని మంత్రులు గాని అందరూ ఎంత సీరియస్ గా తీసుకుని వాళ్ళు ఇళ్ళకి క్షేమంగా చేర్చారు. ఆ విషయం చూశారు. మత్స్యకారులు మంచికి పోర్ట్లు కట్టి ఆ పోర్ట్లు శాంక్షన్ చేసి అవన్నీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వీళ్ళు మన స్వామి గారు చెప్తున్నారు బ్రదరు, గతంలోనంట చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇలాంట కొంతమందికి ఇచ్చారంట. సర్టిఫికెట్లు మా హయాంలో సచివాలయంలో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోకి తెచ్చి వాలంటీర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రతి సర్టిఫికెట్. ఈ రోజైతే ఆ పరిస్థితి లేదు. వీరు సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారు, అది డిబేట్ తర్వాత పెట్టుకుందాం మనం. సంక్షేమ పథకాలు ఇప్పుడు చాలా చక్కగా వీళ్ళు ఇస్తున్నారంట. ప్రజలు వచ్చే రోజుల్లో వీళ్ళకి చాలా బాగా ఇంకా 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 ఎక్కువ మెజారిటీ ఇస్తారు. మాకు ఆ 11 కూడా మరి ఎవరేమో మొత్తం ఇచ్చేస్తారేమో మరి వీళ్ళకే, నాకు తెలీదు కనుక. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్టవ్ వెలిగించుకుంటే చేపల పులుసు వండడం రాదు కాబట్టి ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తారు, చేసేదే చెప్తారు, చెప్పిందే చేస్తారు. ఏ మాట అయినా కూడా ఆయన మాట్లాడారంటే దానికి కట్టుబడే ఉంటారు. ఆయన పెంచుకుంటూ పోతాం పెన్షన్ అని చెప్పారు, కానీ పెంచేస్తాను వెంటనే అని వేరేలాగా మీకు ఫస్ట్ నెలే గెలిచేస్తే మేము వెంటనే 7,000 ఇస్తామని చెప్పుంటే ఆయన అబద్ధం చెప్పుంటే ఎప్పుడో వచ్చేసేవాళ్ళం. అది కాకుండా ఈ రోజు మత్స్యకారుల విషయంలో చూస్తే మత్స్యకారులకి మా ప్రభుత్వం చేసింది ఎంతో ఉంది. వారి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఉపాధి ఎలాగా, వాళ్ళు వెళ్తే ప్రమాదం జరిగితే ఎలాగా, వాళ్ళకు బోటు ప్రతి మత్స్యకారుడికి కూడా పెన్షన్ రూపంలో ఇచ్చినటువంటి అమౌంట్ కూడా ఉంది. అన్ని నెల నెల ఇచ్చేటువంటి వృత్తి గాని చాలా రకాలుగా చేశారు. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళేం చేశారు? ఇంత అద్భుతంగా పరిపాలించిన పరిపాలన అయితే వీళ్ళు ఇంత మందిని కలిసి ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి వీళ్ళకి ఉండదు. మేము సింగిల్ గా వెళ్తాం, మేము చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తాం వైసీపీ పార్టీ. కాబట్టి ఆయన ఒంటరిగానే పోరాడతారు, ఒంటరిగానే నెగ్గుతారు కూడాను. వీళ్ళు అలా చేసే కరెక్ట్ గా చేస్తుంటే వీళ్ళు కూడా ఒంటరిగానే వెళ్ళి ఉండేవారు. అంత నిపుణత కలిగిన వాళ్ళైతే మరి ఒంటరి పోరాటమే చేయాల్సింది. నిన్ను 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 ఏదో బాధపడి కలుపుకుని రెండమ్మా అని చెప్పి వెళ్ళి ఎలక్షన్ కి ఏదో గెలిచారు బాగానే ఉంది. కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి ప్రాణాలు అంటే పేదవాళ్ళ ప్రాణాలంటే వీళ్ళకి అంత చులకనగా ఉందా? వీడియో కాల్లో పలకరింపులు ఏంటండి? లోకల్ గా ఉన్నటువంటి మంత్రులు స్పందించాల్సిన అవసరం లేదా?
వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం లేదా? పేదవాడు చనిపోతే ఒక నీతి, పెద్దవాళ్ళు చనిపోతే ఒక నీతి ఈ రోజు జరుగుతా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరిస్తే అది శవరాజకీయం అంట. మరి లోకల్లో ఉండి ఉన్నటువంటి నాయకులు ఎవరు వెళ్ళారండి? లక్ష్మి గారు మీరు హోల్డ్ అవ్వండి. ఈ మాటకి గురుస్వామి గారు ఏమని చెప్తారు విందాం. గురుస్వామి గారు ఏమంటారు? కేవలం వీడియో కాల్లో జూమ్ కాల్లో మాట్లాడితే సరిపోయిద్దా? అంతగా బిజీగా ఉన్నారా అధికారులు మంత్రులు పరామర్శించడానికి వెళ్ళి? సోదరు విజయలక్ష్మి గారు చెప్తున్నారు పేదవాళ్ళ ప్రాణాలు ఒకలాగా, ఉన్నతమైన ప్రాణాలు ఒకలాగాని. పాపం సోదరు మర్చిపోయిందేమో కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి చనిపోతే లాగి పక్కనేసి వెళ్ళిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ. వీళ్ళు మళ్ళా మాట్లాడితే అది ఎలా తీసుకుంటారు జనాలు? అంటే రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? అంటే మంత్రులకు సంబంధించిన వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా ఇబ్బంది జరిగితే జగన్మోహన్ రెడ్డి టక్కన వెళ్ళిపోతుంటాడు, శవరాజకీయాలు చేస్తుంటాడు. కానీ ఎంతమంది వైసీపీ కోసం పనిచేసిన చిన్న చిన్న కార్యకర్తలు, ఒక చిన్న నాయకులు చనిపోతే ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు? వాళ్ళ నాయకులు చనిపోతేనే పాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పండి రహీం గారు. గతంలో ఏం జరిగింది సంఘటనలు ఓకే, దాని గురించి డిబేట్ పెడదాం. ఇప్పుడు ఈ మత్స్యకారుల గురించి అడిగిందని చెప్పండి. గారు అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే అధికారులు అదే గనక ఏ ఉన్నత డైరెక్ట్ గా వెళ్ళి పరామర్శించే వాళ్ళు కదా, మత్స్యకారులు కాబట్టి కేవలం ఫోన్ లో వీడియో కాల్లో పరామర్శించి సరిపోయిద్దా అంటున్నారు. అలాంటి భావన, అలాంటి తారతమ్యం, భేదాభిప్రాయాలు మా కూటమి ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ అస్సలు ఉండదు. ఎందుకనంటే అచ్చెన్నాయుడు గారు కంటికి ఆపరేషన్ చేయించుకొని ఉన్నాడు. తద్వారా దానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారిని పురమాయించి మాట్లాడి, అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టి వాళ్ళకి, ఆ కుటుంబానికి, ఆ మిస్ అయిన వాళ్ళకి ఏం చేయాలో చూశారు. ఎందుకనంటే 72 గంటల లోపల ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. అని అంటే వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వీళ్ళకి ఆ విషయం చిమ్మడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి అలా మాట్లాడుతున్నారు తప్పితే సోదరు. ఎందుకనంటే డిబేట్ కి వచ్చింది వాళ్ళ పార్టీని సమర్థించుకోవాలి, వాళ్ళ నాయకుడిని సమర్థించుకోవాలి కాబట్టి విజయలక్ష్మి గారు అలా చెప్తున్నారు. గురుస్వామి గారు ఇంకో మాట. వెంకటలక్ష్మి గారు ఓకే, ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ఉంది, పరామర్శించాల్సిందే, వాళ్ళ వైపు పోరాడాల్సిందే, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఓకే, అంతవరకు ఒప్పుకుందాం. కానీ ఇలా జరిగిన సంఘటన ప్రతిసారి పరామర్శించడానికి వెళ్ళినప్పుడల్లా ఈ బల ప్రదర్శన ఏందండి? వెళ్ళటం, అక్కడ కూడా జైజంగ్ అంటాం, వీలలు కొట్టడం, చప్పట్లు కొట్టడం, ఒక కోటి ఎస్గ్రేషా ప్రకటించండి అనే నోటు రాగానే వెనక నుంచి ఈలలు చప్పట్లు, అవి అలాంటి ఈలలు చప్పట్లు కొట్టేటువంటి సమయమా, సందర్భమా, ప్రాంతమా? ఏమంటారు లక్ష్మి గారు? అంటే అది జనం అభిమానులు చేసేదానికి, ఆయన మా నాయకుడు అయితే ఇలా చేస్తాడు అనే వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్ వాళ్ళు తెలియజేయడంలో తప్పే ఉంది రెహమాన్ గారు. వాళ్ళ హ్యాపీనెస్ తెలియజేస్తున్నారు. అది సందర్భం, అది చావు దగ్గరికి వెళ్ళి పలకరించడానికి వెళ్ళారు. కానీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడు, వస్తే ఇలా చేస్తాడు అన్నదానికి చప్పట్లు కొట్టి మా నాయకుడిని పొగడ్డంలో తప్పే ఉంది అని తప్పుగా మేము అనుకోవడం లేదండి. ఇప్పుడు ఆయన చెప్పారు నిజంగానే ₹1 కోటి నష్టపరిహారం చెల్లించి అప్పుడు మేము వచ్చిన తర్వాతే సీన్ లో మేము వచ్చిన తర్వాతనే మొన్న ఏదైతే విజయవాడ సంబంధించిన లాకప్ డెత్ విషయంలో మేము వచ్చిన తర్వాతనే యంత్రాంగం కదిలిందన్నారు. ఓకే, హ్యాట్స్ ఆఫ్ అంతవరకు. అలాగే ఇది కూడా మీరు ₹1 కోటి పరిహారం ఇచ్చిన తర్వాత అది మేము వచ్చి ప్రశ్నించిన తర్వాత వాళ్ళకి తగిన న్యాయం వచ్చిందన్నప్పుడు వీళ్ళలో చప్పట్లు కొడితే బాగానే ఉండేది. ఒక పక్క అక్కడ బాధితులు కన్నీళ్లు పెట్టుకుని దానికి సంబంధించిన ఆయన కాళ్ళ వెళ్ళబడి వాటేసుకుని ఏడుస్తా ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టూ వీళ్ళలో చప్పట్లు అనేది ఎంతవరకు? ఇప్పుడు నాయకుడు వచ్చిన తర్వాత అది పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, చంద్రబాబు గారు వచ్చినా, లోకేష్ గారు వచ్చినా అందరూ కూడా వాళ్ళ ఫీలింగ్ అనేది తెలియజేస్తారు. ఎందుకంటే అధినాయకుడు వచ్చాడని. కాబట్టి మాకు కార్యకర్తలు కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు అని ఉండొచ్చు, అది సందర్భం కాకపోయి ఉండొచ్చు. కానీ నాయకుడు చెప్పిన మాటను బలపరిచే విధంగా అనే దానిగా మనం చూడొచ్చు రెహమాన్ గారు. వాస్తవంగా మత్స్యకారుల్ని చైనా సంబంధించిన సిబ్బంది వచ్చి వాళ్ళు మన వాళ్ళని కాపాడే వరకు మన కోస్ట్ గార్డ్ కానివ్వండి, మన సంబంధించిన ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కానీ, నావికులు కానివ్వండి, ఈ ఆఫీసర్స్ అందరూ కూడా అప్పటి వరకు ఏం చేస్తున్నారు? వాస్తవంగా అక్కడ ఆంధ్ర చైనా బార్డర్లో చైనా వాళ్ళదే పెత్తనమా? ఆ విధంగానే వాళ్ళు వచ్చి కాపాడే వరకు మొత్తం అక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఏమంటారు? హలో కోటేశ్వరరావు గారు. ఏమంటారు? అక్కడ దాదాపుగా ఈ మత్స్యకారులు చైనా వాళ్ళు వచ్చి కాపాడే వరకు అక్కడ మన సంబంధించిన కోస్ట్ గార్డ్ కానివ్వండి, నావికులు కానివ్వండి ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు వచ్చి చైనా వాళ్ళు కాపాడే వరకు అక్కడ పరిస్థితులు బయటపడ్డ వాళ్ళు చెప్తా ఉంటే అర్థమవుతా ఉంది.
అక్కడ బార్డర్లో చైనా వాళ్ళదే మొత్తం హవా నడుస్తుందా? మన వాళ్ళు అసలు అక్కడ దానికి సంబంధించిన విషయంలో ఎవరు కోస్ట్ గార్డులు పనిచేయట్లేదా? దీని గురించి ఏమంటారు? అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడ అతన్ని రక్షించారు అనేటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు బంగాళాఖాతంలోన ఇది జరిగింది, లేకపోతే మీరు అనేటువంటిది చైనా పోర్ట్ అంటే చైనా దక్షిణ చైనా సముద్రం, మనకి వాళ్ళకి చాలా దూరం ఉంది. అందుకని వాళ్ళ నావ అటువైపు వచ్చినప్పుడు, లేకపోతే ఆ సమయంలో ఒక చైనా వాళ్ళు కాకపోతే మరొకళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అటువంటి రక్షణ చేస్తారు. కానీ చైనా సరిహద్దుల్లో ఇది జరిగింది, అంత దూరం వెళ్ళింది అనేటువంటిది మరి మీరు చెప్పాలి ఎక్కడ జరిగింది అనేది. ఎగ్జాక్ట్ గా ఈ రక్షణ ఎక్కడ జరిగింది అనేటువంటిది స్పష్టత ఇవ్వాలి. వాళ్ళు రక్షించవచ్చు, ఎవరైనా రక్షించవచ్చు. ఎందుకంటే ఆ మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళు ఎవరైనా, మీరైనా, నేనైనా, చైనా వాళ్ళైనా ఎవరైనా రక్షించవచ్చు. కానీ ఎక్కడ జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అనేటువంటిది అది కదా మనకు తెలియాల్సింది. అందుకనే నేను అంటుంది విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. వాళ్ళు సక్రమంగా మన అధికార యంత్రాంగం లేదా మన కోస్ట్ గార్డు వీళ్ళందరూ కూడా సరిగ్గా వ్యవహరించారా లేదా అనేటువంటివన్నీ కూడా విచారణలో వస్తాయి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఏం చేసింది, లేదా ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆరోపించారు, ఆ ఆరోపణలో నిజం ఉందా లేదా అనేటువంటిది మనకి అర్థమవుతుంది. గురుస్వామి గారు ఇదే విధంగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు కూడా దారుణం జరిగినప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి అప్పుడు ఇదే విధంగా కోటి రూపాయలని నష్టపరిహారం చేయాలని గోల్ చేశారు. ఇప్పుడు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుల కోటి పరిహారం అనగానే రకరకాల కామెంట్లు స్టేట్మెంట్ చేస్తుంది టీడీపీ మీడియా. ఆయన జేబులో డబ్బులు ఇస్తే తెలిసిద్ది ఆ బాధ ఏందో, నోటికి వచ్చినట్టు చెప్తా ఉన్నారు అన్నటువంటి కామెంట్స్ కూడా చూస్తా ఉన్నాం మనం. అంటే గతంలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రశ్నించారు కదా, ఇప్పుడు మీరు అధికారంగానే అది కోటి రూపాయలు అడిగితే తప్పేముంది? రహీం గారు కోటి రూపాయలు అడగడంలో తప్పు మేము ఏడ చూపించలేదు, మేము తప్పు పట్టలేదు. ఎందుకనంటే మనం మాట్లాడే మాటలకి చేసే ఆచరణకి పొంతన ఉండాలి అనేది నేను మీ ద్వారా చెప్తున్నది తెలియజేస్తున్నమాట. అంతే తప్పిస్తే కోటి రూపాయలు అడగడం అని అంటే ఇదే మత్స్యకారులు చనిపోయినప్పుడు అసలు వీళ్ళు ఎలా ప్రవర్తించి ఎలా చేశారు అనేది దాన్ని ప్రశ్నిస్తున్నాం మేము. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చెప్పే అన్ని పాతాళంలో ఉండి ప్రతిపక్షంలోకి రాగలోనే ఆకాశంలో చూపిస్తున్నారు అనేది మేము మాట్లాడుతున్నాం. అంతే తప్పిస్తే వేరే విధంగా కాదు. ఇందాక మాట మాట్లాడుతా సోదరి చెప్తా ఉంది, మీరు కూడా చెప్పుకొచ్చారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు పోయినప్పుడు కూడా నవ్విన నవ్వులు వీడియోలు ఎన్ని ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు డిబేట్లో ఉన్నాం కాబట్టి ఇదే ఫోన్లో ఉండడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను. అంతే తప్పిస్తే లేకపోతే ఆ బయట ఆ వీడియోలు కూడా మీకు నేను ఇప్పుడే చూపించేవాడిని. అంటే పరామర్శలకు పోయినప్పుడు కూడా మనం ఎలా ఉండాలో తెలియని వ్యక్తి, తెలియని పార్టీ వీళ్ళు. అందువల్ల ఎందుకనంటే పరామర్శకు పోయిన దగ్గర ఈయన మాట్లాడితే వెనకాల వీళ్ళు లేస్తారు, చప్పట్లు మీరు ఇప్పుడు కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు, అది చెప్పండి. కోటి రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్క నిమిషం అక్క, అది వీళ్ళకి అలవాటు అయిపోయింది పాపం. ఎందుకనంటే పరామర్శకు పోయినప్పుడు కూడా ఆ సంతోషం వ్యక్తం చేసేదాన్ని అది ఎలా చూస్తారంటే జనాలు వింతగా చూస్తారు. వీళ్ళకి మాత్రం సందర్భాన్ని బట్టి ఉండడం కూడా రాదు వీళ్ళకి. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా జై జగన్ అంటాం, మళ్ళా జై సీఎం అంటాం, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి వస్తున్నాడని వీళ్ళు పాపం. ఎందుకనంటే పగడకళ్ళకి అంటా ఉన్నారు వాళ్ళు. కానివ్వండి, వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదనాలి? అలానే మాట్లాడుతూ ఉంటే జనాలందరికి కూడా ఏ ప్రభుత్వం అవసరం, ఎవరు అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనేది జనాలందరికీ తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగానే ముందుకెళ్తారు, దానికి అనుగుణంగానే ప్రజలు కూడా తీర్పిస్తారు. కాబట్టి కోటి రూపాయలు ఇస్తున్నారా లేదా? ఖచ్చితంగా మేమైతే మాత్రం ఎప్పుడు కూడా పేదల పార్టీ, బీసీల పార్టీ, బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందించే పార్టీ. ఎందుకనంటే మత్స్యకార గ్రామాల్లో మాకు వాళ్ళు అంత బాగా చేసుంటే అంతంత మెజార్టీలు అంతమంది గెలిచారు అని అంటే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చో మీరే ఆలోచించండి. జనాలందరూ చూస్తూ ఉంటారు. ఏం పర్వాలేదక్క, మీరు ఇలానే డిబేట్లకు రండి, మీరు ప్రతిపక్షంలోనే ఉంటారు,
మేము కూడా మీరు ఏదైనా మంచి సూచనలు సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఎంత ఎంత ఇవ్వాలి అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఖచ్చితంగా ఎంత ఇవ్వాలో అంత ఖచ్చితంగా ఇస్తాం. ఓకే లక్ష్మి గారు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇదే విధంగా మత్స్యకారులకు సంబంధించిన విషయంలో ఎటువంటి భద్రతలు తీసుకున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విషయాల్లో భద్రత తీసుకోవట్లేదు? మీరు చేసినటువంటి మేలేంది? వీళ్ళు ఎక్కడ గతంలో ఇందాక కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా అసలు పట్టించుకోవట్లేదనో, లేకపోతే వీళ్ళ విషయంలో అసలు దానికి సంబంధించిన విషయం బాధ్యత లేదంటున్న అధికార పార్టీకి అంటున్నారు. గతంలో మీరు చేసింది మత్స్యకారులకి, వీళ్ళు చేయింది? గతంలో మత్స్యకారులకి సమస్య వస్తే వెంటనే సెకండ్స్ లో స్పందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు బాడీస్ కూడా ఇంటికి రానటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. అది ఎక్కడ జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవడం కూడా వీళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబాలకు తెలిసిన తర్వాత వీళ్ళకి తెలిసే పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర యంత్రాంగం గాని, అధికారులు గాని, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గాని నడుస్తా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరికైనా అన్యాయం జరిగుంటే, ఎవరికైనా నష్టం జరుగుంటే ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు తీసుకొని వీలైనంత వరకు వారికి 99% నష్టం జరగకుండా ప్రతి విషయంలోనూ కూడా తోడుగా ఉన్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు గతంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చనిపోయినా ₹1,00,00,000 ఇమ్మని డిమాండ్ చేసేది వీళ్ళే. ఈ రోజు వీళ్ళని ₹1,00,00,000 ఇమ్మంటే వీళ్ళకి ఇప్పుడు కష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి జేబులో ఇచ్చేయడానికి, అప్పుడు వీళ్ళ జేబులోవా మరి ఇచ్చేయడానికి? అప్పుడు తెలియలేదు వీళ్ళకి బాధ. ఇప్పుడు ఇవ్వాలని అంటే పాపము ఇస్తామని కూడా వీళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు సోదరులు అడిగినా కూడా ప్రభుత్వం డిసైడ్ చేస్తుందట. ఇంకా బాడీని కూడా తీసుకురాలేదు, ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోలేదు. కనీసం వెళ్ళి వీళ్ళు ఓదార్పు గాని లోకల్ లీడర్స్ అనే వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి వాళ్ళు పలకరించిన పాపాను కూడా పోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ అన్నారంట, చప్పట్లు కొట్టారంట, అది కూడా తప్పు అంట. ఇప్పుడు లోకేష్ గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వస్తే మరీ అందరూ కేకలేస్తారు. అలాంటి విషయంలోని వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు సాధారణంగా వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు చూపిస్తారు. కాకపోతే ఆ సందర్భాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి వాళ్ళు చప్పట్లు కొట్టుంటారు. దాని గురించి ఇది కూడా వీళ్ళు తప్పుగా చెప్తూ ఏదో రకంగా ఇది ఇంకెత్తేసే పార్టీ ఏదైనా ఉందంటే పథకాలను ఎత్తేసే పార్టీ, ఇచ్చిన మాటలను ఎత్తేసే పార్టీ, చాప చుట్టేసే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. కాబట్టి పెద్ద పెద్ద మెజార్టీలు ఇచ్చారంటే వీళ్ళకి, పెద్ద పెద్ద మెజార్టీలు మీకు ఇస్తారు. లక్ష్మి గారు, గతంలో ఇదే విధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ పాపికొండల దగ్గర పడవ బోల్తా పడి దాదాపు 17 మంది చనిపోయారు. అప్పుడు ప్రభుత్వం ఎటువంటి జరిగింది? ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ ఎక్స్గ్రేషియా ప్రకటించింది? వాళ్ళు ఏ విధంగా ఆదుకుంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే సహాయ సహకారాలు వెంటనే నిమిషాల్లో వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వీలైనంత వరకు చాలా మందిని సేవ్ చేయడం జరిగింది. కొద్దిమంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకొని రావాల్సిన ఆ సహాయం కూడా వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల గురించి ఆలోచించినంతగా ఎవ్వరు కూడా గతంలో ఆలోచించలేదు, ఇప్పుడు కూడా ఆలోచించలేదు. వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తే ఓటేస్తారు, వెంటనే అది మానేద్దాం అనేటువంటి తత్వంతో ఈ రోజు నడుస్తా ఉంది. మరి చూద్దాం ఈ ₹1,00,00,000 సంగతి మరి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఇస్తుందో, ఉండగా మరి వీళ్ళ ప్రభుత్వం ఇస్తుందో, మరి పగటికల్లు ప్రతిపక్షంగా మరి సోదరుల తర్వాత వస్తారో, మరి నేను వస్తానో చూద్దాం వచ్చే రోజుల్లో. తప్పకుండా ఇప్పుడు ₹1,00,00,000 ఇవ్వాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ కుటుంబాలు, ఎందుకంటే అది వారి పెద్దను కోల్పోయారు కాబట్టి, చిన్న చిన్న పిల్లలు చూసే ఉంటారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సహాయం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తోడుగా ఉంది. ప్రభుత్వం కూడా వాళ్ళ బాధ్యతను చేస్తే బాగుంటది అనేది మా ఆలోచన. అవును, మీరు చెప్పినట్టుగానే అప్పుడు అది పాపికొండలు చాలా విషాదకరమైన ఘటనే. దాదాపు 50 మంది పైన చనిపోయినట్టున్నారు. ఆ బోటు తీయటానికి కూడా 31 రోజులు పైన పట్టింది, ఆ బయటకు తీయటానికి కూడా. అది కూడా పెద్ద విషాదమైన సంఘటన ఇదంతా. సరే, ఓకే, కోటేశ్వరరావు గారు మాట. కోటేశ్వరరావు గారు, ఇది ఎప్పుడు వింటానే ఉంటాయి మత్స్యకారులకు సంబంధించిన విషయంలో ఈ విధంగా ప్రతిసారి ప్రతికూల వాతావరణం వెళ్ళటం, ఇలా జరగటం, ఇలా ప్రతిసారి మనం వింటానే ఉంటాం. వాస్తవంగా ప్రభుత్వాలు ఇలాంటి విషయంలో అంటే వాతావరణ హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా కొంతమంది మొండి ధైర్యం తేలుతుంటారు. సరే, దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి, ఇప్పుడు ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? ఇలాంటి మత్స్యకారులు ప్రతిసారి జరిగినప్పుడల్లా ఇలా నష్టపరిహారాలు ఇచ్చుకోవడం అనేది ఓకే, ప్రభుత్వ బాధ్యత. కానీ అది నష్టం జరగకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రహీం గారు, ఇలాంటి ప్రమాదాలు జరగటం మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో జరుగుతున్నాయి. మనకంటే ఆధునికమైనటువంటి సమాచార వ్యవస్థ ఉన్నటువంటి దేశాల్లో కూడా హెచ్చరించినా గానీ ఇలాంటి ప్రమాదాలు కొన్ని సందర్భాల్లో జరుగుతున్నాయి. అందుకని దానికి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్లే బాధ్యులు అనే పద్ధతుల్లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు గుల్సామ్ గారు కానీ లేకపోతే మన వెంకటలక్ష్మి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ఆనాడున్నటువంటి పరిస్థితులని ఆమె మాట్లాడారు. ఓకే, ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో ఎంత ఇచ్చారు అనేటువంటిది ఆమెనే చెప్పాలి. అదేవిధంగా నిబంధనల ప్రకారం ఇస్తారని గురుస్వామి గారు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ఎంత ఉన్నది అనేటువంటిది ఆయన చెప్పాలి. అలా చెప్పకపోయేట్లయితే చూసినటువంటి పాఠకులు వేరే విధంగా భావిస్తారు. రెండోది, ఇందాక మీరు చైనా బోర్డర్ దాకా అన్నారు. చైనా బోర్డర్ లో కాదు, బంగాళాఖాతంలో ఆ మునిగిపోయినటువంటి లేదా కొట్టుకుపోయినటువంటి ప్రాంతంలో అటువైపు నుంచి వస్తున్నటువంటి చైనా కార్గో షిప్ లో ఉన్నటువంటి సిబ్బంది అతన్ని చూసి అతన్ని రక్షించారు. అందుకని చైనా బోర్డర్లకు వెళ్ళలే. మన బంగాళాఖాతంలోనే ఉదంతం జరిగింది. గంగవరం రేవు నుంచి వాళ్ళు బయలుదేరారు. గంగవరం రేవు నుంచి బయలుదేరిన తర్వాత జరిగినటువంటి ఉదంతం అది. ఆ దారినే వస్తున్నటువంటి చైనా షిప్ కి అతను ఇప్పుడు బతికిన అతను దొరికాడు. అందుకనే వాళ్ళు రక్షించారు. అది మానవతాపూర్వకం. ఎవరైనా శత్రు దేశం అయినా కానీ ఎవరైనా కానీ రక్షిస్తారు. ఎందుకంటే అటువంటి సమాచారం అందజేసినా లేకపోతే ఒకవేళ కనిపించినా గానీ ఆ విధమైనటువంటి రక్షణ చర్యలు తీసుకుంటారు. రైట్ కోటేశ్వర గారు, చర్చలో పాల్గొన్నందుకు వెంకటలక్ష్మి గారికి అదేవిధంగా బాలగురుస్వామి గారికి నేను కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా 6 మత్స్యకారుల ప్రాణాలు సముద్ర గర్భంలో కలిసిపోవడం అనేది ఒక రకంగా అందరికీ చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే ఆ కుటుంబాలు అయితే గుండె కొత్తగా చెప్పలేనటువంటి సమాధానం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు మానేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలి. ఇటు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ వాళ్ళు ఒక ధైర్యం ఓదార్పు నింపాలి వాళ్ళు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరిన్ని ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు కొన్ని తీసుకోవాలని కోరుకుంటూ మెగా 9 తరఫున ఇది డిబేట్ చూస్తూనే ఉండండి మెగా 9.